ఆర్ మోరల్ స్టోరీస్. ఉదయం నిద్ర లేస్తే పాలు పితికే శబ్దాలు, పొలం దున్నే కష్టాలు, వర్షం వస్తే మట్టి సువాసనలు, ఇలాంటివి కనిపించే ఒక అందమైన గ్రామం అది. ఆ గ్రామం పేరు నారాయణపురం. అలాంటి నారాయణపురం అనే గ్రామంలో బంగారాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతని తండ్రైన బాలరాజు బాగా ధనవంతుడు కావడంతో డబ్బు సమస్యలు ఉండేవి కావు. బంగారాజు తండ్రి సంపాదించిన డబ్బుని అనుభవిస్తూ స్నేహితులతో సరదాగా తిరుగుతూ జల్సాలు చేస్తూ ఉండేవాడు. ఎవరైనా బంగారాజుని ఏదైనా పని చెయ్యొచ్చు కదా అని అడిగితే, నాకేం అవసరం, నాకు ఆస్తులు చాలా ఉన్నాయి, కష్టపడాల్సిన పరిస్థితి నాకేం లేదు అంటూ గర్వంగా చెప్తూ పొగరుగా తిరుగుతూ ఉండేవాడు. బాలరాజు మాత్రం వయసు పైబడుతున్నా ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవాడు. ఒకరోజు రాత్రిపూట బాలరాజు మాత్రమే ఇంట్లో ఉండగా అక్కడికతని భార్య అయిన యమునాదేవి వచ్చింది. ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అని మామూలుగా ప్రారంభించింది. భార్య చెప్పేది వినడానికి బాలరాజు సిద్ధమయ్యాడు. ఏమండి, మన బంగారాజుకి చాలా వయసొచ్చింది. మనిషి అన్న తర్వాత వయసు రాకుండా ఎలా ఉంటుంది? బా, నేను చెప్పేది వినండి. వాడి వయసు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా బతుకుతున్నారు. పంతుల్ని పిలిచి వీడికి కూడా మంచి సంబంధం ఉంటే చూడమని చెప్దామండి. ఓ, వాడింకా ప్రయోజకుడు అవ్వలేదు కదా యమునా, ఎలా పెళ్లి సంబంధాలు చూడమంటావు? అబ్బా, మీరు మరీ అండి, పెళ్ళైతే వాడే దారిలోకొస్తాడు అంటూ సహజంగా కొడుకుల మీద అమ్మకుండే ప్రేమతో అలా చెప్పింది. భార్య మాట కాదని లేక బాలరాజు కూడా సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. మంచి లక్షణంగా ఉండే అమ్మాయిని చూడండి పంతులు గారు. కట్నం గురించి నాకు అనవసరం, అమ్మాయి గుణవంతురాలైతే చాలు అంటూ పంతుల్ని పురమాయించాడు బాలరాజు. ఒక పక్క తను కూడా తెలిసిన వాళ్ళని, స్నేహితుల్ని పిల్ల గురించి అడుగుతూనే ఉన్నాడు. ఇదొక్క పక్క ఇలా జరుగుతూ ఉంటే బంగారాజు దినచర్యేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఉదయాన్నే 11 గంటలకి నిద్రలేచి 12 గంటలకి భోంచేసి బయటికొస్తాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి పేకాట ఆడతాడు. సాయంత్రం విందులు, వినోదాలు అంటూ డబ్బు ఎంతో ఖర్చు చేస్తాడు. ఎప్పుడో రాత్రి 2-3 గంటలకొచ్చి నిద్రపోతాడు. ఇలా జరుగుతూ ఉండగా బంగారాజు కోసం బాలరాజు కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. కాని ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ వాడేం చేస్తున్నాడు, ఏం పని చేస్తాడు అంటూ అడగడంతో బాలరాజు వాళ్ళకేం చెప్పలేకపోయేవాడు. బంగారాజుతో పాటు చదువుకున్న వాళ్ళు, తోటి వాళ్ళందరూ పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. బంగారాజు వీధిలో తిరుగుతుంటే రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. వీడెప్పుడు ఇలా తిరుగుతూ మిగిలిపోతాడులే, వీడికి పెళ్ళెందుకు, పెటాకులెందుకు, పని పాట లేనోడికి పిల్లనెవరిస్తారు అంటూ బంగారాజు ముందే మాట్లాడుకునేవారు. దాంతో బంగారాజు ఆ మాటలు విని చాలా బాధపడ్డాడు. అప్పటిదాకా బంగారాజుకి పెళ్లి మీద పెద్ద ధ్యాస లేదు, కాని వాళ్ల మాటలు విన్న తర్వాత పౌరుషం పొడుచుకొచ్చింది. చాలా వేగంగా ఇంటికెళ్లాడు. నాన్నగారు, నాన్నగారు అని అరుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా అలా అరుస్తున్నావు అంటూ చాలా ఓపిగ్గా అడిగాడు బాలరాజు. నాన్నగారు, నాకు పెళ్లి కావాలి, నాకేదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అని కొండ బద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా అడిగాడు. దాంతో బాలరాజుకి ఏమీ అర్థం కాలేదు. రేపు రారా, నా నిర్ణయం చెప్తాను అని బంగారాజుని పంపించాడు. ఈలోపు అసలు ఊర్లో ఏం జరిగింది, ఎందుకు వీడు పెళ్లి గురించి అలా అడిగాడని ఆరాలు తీశాడు. ఆ రోజు రాత్రంతా బాలరాజు బాగా ఆలోచించాడు. ఆ తర్వాత ఒక ఉపాయం ఆలోచించాడు. వీణ్ణి దారిలో పెట్టడానికి ఆ భగవంతుడే నాకీ అవకాశం కల్పించినట్టున్నాడు అనుకుని తర్వాత రోజు బంగారాజుని బాలరాజు పిలిపించాడు. బంగారాజు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకొచ్చాడు. బంగారం, నీకు పెళ్లి చెయ్యాలి అంటే నీ మీద నాకు నమ్మకం కుదరాలి. కాబట్టి నువ్వొక బంగారు నాణెం సంపాదించి తీసుకునిరా. నువ్వు ఒళ్ళు వంచి నిజాయితీగా కష్టపడి ఒక బంగారు నాణెం తీసుకొస్తే నీకు పెళ్లి చేయడమే కాదు, వ్యాపారం మొత్తం నీ చేతిలో పెడతాను అని చెప్పి పంపించాడు. బంగారాజుకి అది పెద్ద పనిలా అనిపించలేదు. నాన్నగారేంటి ఇంత చిన్న పని చెప్పారు, ఇందులో అంత కష్టమేముంది, ఒక బంగారు నాణెం సంపాదించడం అంత కష్టమా అని మనసులో అనుకుని బంగారాజు నేరుగా తల్లి దగ్గరికి వెళ్తాడు. యమునాదేవి వంటింట్లో ఏదో పనిచేసుకుంటూ ఉంది. భర్త కొడుకు మధ్య జరిగిన విషయాలు ఆమెకి తెలియదు. అమ్మా,
ఒక బంగారు నాణెం ఇస్తావా అని అడగ్గానే తల్లి ఆలోచించకుండా ఇచ్చేసింది. దాంతో బంగారాజు బంగారు నాణెం తీసుకొని తండ్రైన బాలరాజుకి ఇచ్చాడు. బాలరాజు ఆ బంగారు నాణెం తీసుకొని నూతిలో విసిరేశాడు. ఇది పనిచేయదురా, వేరే తీసుకొనిరా. అనగానే బంగారాజుకి ఏమీ అర్థం కాలేదు. కాని పెద్దగా పట్టించుకోకుండా ఇంకో బంగారు నాణెం కోసం వేట ప్రారంభించాడు. అంతేకాని ఆ బంగారు నాణెం పోయినందుకు పెద్దగా బాధపడలేదు. వెంటనే తన స్నేహితుల్లో ఒకడైన నూకరాజు దగ్గరికి వెళ్ళాడు. రే నూకరాజు, ఒక బంగారు నాణెం ఇవ్వరా, నీకు మళ్ళీ ఇస్తాను అని నూకరాజు దగ్గర నుండి ఒక బంగారు నాణెం తీసుకొని అది తీసుకెళ్లి బాలరాజుకి ఇచ్చాడు. నాన్నగారు, ఇదిగోండి మీరు అడిగిన బంగారు నాణెం. త్వరగా చూసి మీ నిర్ణయం చెప్పండి. అనగానే బాలరాజు యథావిధిగా బంగారు నాణెం తీసుకొని నూతిలో విసిరేశాడు. ఇది పనికి రాదురా, వేరే తీసుకొనిరా. అనగానే బంగారాజుకి ఏమీ అర్థం కాలేదు. మళ్లీ బంగారు నాణెం సంపాదించడానికి ప్రయత్నించాడు. వేరే వాళ్ల దగ్గర ఒక బంగారు నాణెం తీసుకోవడం, అది తీసుకొచ్చి తండ్రికివ్వగానే తండ్రి దాన్ని బావిలో విసిరేయడం జరుగుతూనే ఉండేది. కొన్ని రోజులకా ఇచ్చేవాళ్లు కూడా ఇవ్వడం మానేశారు. ఇదంతా బాలరాజు ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. యమునా, మనవాడు ప్రయోజకుడు కావాలంటే వాడు బంగారు నాణెం అడిగితే ఇవ్వొద్దు అని తన పథకం మొత్తం వివరించాడు. యమున కూడా ఆ పథకానికి సరే అని తల ఊపింది. బంగారాజు ఆ నాణెం కోసం తిరిగి తిరిగి మళ్లీ తల్లి దగ్గరకొచ్చి ఒక బంగారు నాణెం ఇవ్వమని అడిగాడు. నా దగ్గరెక్కడ్నించి వస్తాయిరా, నేనేమైనా పనిచేస్తున్నానా అని మొహం మీద చెప్పేసింది యమున. బంగారాజు ఆ నాణెం కోసం చాలా ప్రయత్నించాడు కాని ఎక్కడా దొరకలేదు. దాంతో చేసేదేం లేక 3 రోజుల పాటు ఊరి షావుకారైన వర్మ దగ్గర పనిచేశాడు. బాగా కష్టపడి ఒక బంగారు నాణెం సంపాదించాడు. దాంతో బాలరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బంగారు నాణ్యాన్ని విజయ్ గర్వంతో తండ్రికి అందించాడు. మళ్లీ యథావిధిగా నూతిలో విసిరేశాడు. ఏంటి నాన్నగారు ఇది అన్యాయం. నేనొళ్ళు హూనం చేసుకుని కష్టపడుతుంటే మీరిలా నూతిలో విసిరేస్తున్నారు. దీనికి నేను ఒప్పుకోను అంటూ వెంటనే నూతిలోకి దూకాడు. బావి మొత్తం ఈత కొట్టి ఆ బంగారు నాణ్యాన్ని సంపాదించి పైకొచ్చాడు. తల్లి యమున, ఏంటన్నా ఇది, అలా దూకేశావేంటి, నీకేవన్నా అయితే అంటూ చాలా ప్రేమగా మాట్లాడింది. చూడమ్మా నాన్న, నేను కష్టపడి సంపాదించిన దాన్ని నూతిలోకి విసిరేశాడు. సంపదేమైనా ఊరికే వస్తుందా అని పైకనేశాడు కాని ఇప్పటి వరకు తను కూడా అలాగే డబ్బు విలువ లేకుండా ఖర్చు చేశాడని తనలో తాను అనుకున్నాడు. దాంతో బాలరాజు చిన్నగా నవ్వాడు. బంగారం, నీ కష్టపట్టు నేర్పించాలని నేనిదంతా చేశాన్రా. ఇంతకు ముందు నువ్వు సంపాదించింది నీ కష్టార్జితం కాదు. అందుకే అది వృధాగా పోతున్నా నీ కష్టం అనిపించలేదు. ఇది నీ కష్టార్జితం, అందుకే అడ్డుకున్నావు అంటూ తన మనసులో ఉన్న ఆలోచన చెప్పాడు. ఒక్క నిమిషం బంగారాజు మనసు చివుక్కుమంది. నిజాయితీగా కష్టపడి సంపాదించిన సొమ్ముకి ఎవ్వరూ వెలకట్టలేరు బంగారం. ఇప్పుడు చూడు, నీ ప్రాణం కంటే నీ కష్టమే విలువైందిగా నీకు కనిపించింది. అదే కష్టాన్ని, నిజాయితీని మనం నమ్ముకుంటే మన చేతిలో చిల్లి గవ్వ ఉన్నా మనం జమీందారులమే. నీమీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది అని బాలరాజు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. అలాగే వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని బంగారాజు చేతిలో పెట్టాడు. బంగారాజు కూడా తండ్రి చెప్పింది అర్థం చేసుకుని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని కష్టపడుతూ నిజాయితీతో సంతోషంగా జీవనం సాగించాడు. రకరకాల పిట్టల కూతలతో, అందమైన పక్షుల అరుపులతో తెల్లవారే అందమైన గ్రామమది. ఆ ప్రశాంతమైన ఊర్లో ఒక 58 సంవత్సరాల ఆడమనిషి ఉండేది. ఆమె పేరు సూర్యకాంతం. సూర్యకాంతం అంటే ఆ ఊర్లో కాదు, చుట్టుపక్కల ఊర్లలో కూడా బాగా తెలుసు. ఏంటి, పంతులుగారికి 3 బస్తాల బియ్యం ఇచ్చావా? మొత్తం పొలమంతా రాసివ్వకపోయావా? అది నా మొగుడు సంపాదించిన ఆస్తి, దాన్ని దానధర్మాలు చేస్తున్నావా? అంటూ రకరకాల సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉండేది. తను మాట్లాడేది ఎవరితోనో తెలుసా? తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తులసిని పెళ్లి చేసుకున్న శేఖరం బాబుని, అంటే స్వయాన పిల్లని చేసుకున్న అల్లుడితో మాట్లాడుతోంది. అంటే అత్తయ్యగారు అది అని శేఖరం చెప్పబోతుంటే అస్సలు వినిపించుకోవట్లేదు. సూర్యకాంతం అనే పేరు వింటేనే తెలిసింది కదా ఆమెకెవ్వరూ ఎదురు చెప్పలేరు అని.
తిని ఊరికే కూర్చుంటే ఇలాంటి దానాలు చేస్తారు. 1 రూపాయైనా సంపాదిస్తే కదా దాని విలువ తెలిసేది. నోటి మీద మూత లేకుండా మాట్లాడుతూనే ఉంది. ఇల్లరికం వచ్చిన ఆ శేఖరం బాబుకి ఇదంతా అలవాటైపోయింది. నా కొడుకుంటే మీ సంగతి తెలుసుండేది. వాడక్కడ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి డబ్బులు పంపిస్తూ ఉంటే నువ్వేమో దాన ధర్మాలు చేస్తున్నావా అని నానా మాటలని ఆయాసపడి వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుంచి భార్య తులసి చూస్తూనే ఉంది. శేఖరం పెరట్లో ఒంటరిగా కూర్చొనున్నాడు. తులసి అతని దగ్గరకొచ్చింది. ఏవండి, అమ్మ మాట్లాడిన దానికి బాధపడుతున్నారా అంటూ పక్కన కూర్చొని ప్రేమగా అడిగింది. పర్వాలేదులేవే, వదిలే అని మామూలుగా సమాధానం చెప్పాడు. ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడ ఎందుకండి? మనింటికి మనం వెళ్ళిపోదాం. భార్యకి సహజంగా ఉండే కోపంతోనే అడిగింది. దానికి శేఖరం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మన ఊర్లో కూలి పనైనా చేసుకొని బతుకుదామండి. 1కి 2 సార్లు భార్య తులసి అలా అడిగింది కాని శేఖర్ మాత్రం దానికి ఏమీ సమాధానమివ్వకుండా ఒక విషయం మాత్రం చెప్పాడు. చూడు తులసి, ఒకటి మాత్రం నిజం. ఆ డబ్బు నేను విచ్చలవిడి చేయలేదు. పంతులు గారి కోసమే ఖర్చు పెట్టాను. అయ్యో, నేను మిమ్మల్ని అనుమానించట్లేదండి పోన్లే, నీకైనా నమ్మకం ఉంటే అదే 10,000 అని చెప్పి మౌనంగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఇక్కడ్నించి వెళ్ళిపోదామంటే మాత్రం దానికి సమాధానం చెప్పడేంటి అంటూ భర్త గురించి చాలాసేపు ఆలోచించింది తులసి. ఆ తర్వాత ఆమెకి ఏమీ తోచక తన పనిలో తను పడిపోయింది. పెళ్లయిన దగ్గర్నుంచి ఇలానే ఉంది అనుకుంటే పొరపాటు. పెళ్లైన కొత్తల్లో ఎంత సూర్యకాంతమైనా సరే పిల్లనిచ్చిన కొత్త అల్లుడు కదా, బాగానే మర్యాదలు చేసింది. అమ్మాయ్, వేట మాంసం తీసుకొచ్చాను, అల్లుడుగారికి వడ్డించు అంటూ ఒకరోజు వేట మాంసం వడ్డించింది. తర్వాత వారం కోడి కూరతో విందు పెట్టింది. తర్వాత వారం చేపల పులుసుతో అన్నం వడ్డించింది. కొన్ని రోజులు పోయాక కోడిగుడ్డుతో భోజనం పెట్టింది. ఇప్పుడు అవేవీ లేకుండా పచ్చడి మెతుకులు పెడుతోంది. ఆ వంటల్లాగానే ఆ అల్లుడి మర్యాద కూడా కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తోంది. కూర్చొని తినడానికి ఏదైతే ఉంది, ఏదో ఒకటి పెట్టు తింటాడు అనే మాట దగ్గర్నుంచి మొదలైన అమర్యాద కొనసాగుతూనే ఉంది. ఊర్లో అందరూ ఇల్లరిక పల్లుడు అని ఎగతాళి చేసినా ఆ ఇల్లు వదిలి శేఖరం బాబు మాత్రం వెళ్లట్లేదు. ఇదిగో, పక్కూర్లో పంటకు కావలసిన ఎరువులు ఉన్నాయంట. మళ్ళీ ఎడ్లబండెందుకు? నువ్వెళ్ళి మోసుకొని రావచ్చు కదా అని మొహమాటం లేకుండా అడిగేసింది సూర్యకాంతం. ఆ మాట పక్కనే కూర్చునున్న తులసి కూడా వినింది. అమ్మా, పక్క ఊరు 2 మైళ్ళుంది అని చాలా ఆశ్చర్యంగా మరియు భయంగా చెప్పింది. దానికి సూర్యకాంతం, అయితే ఏమైందిలే, తిన్నదైనా కాస్త అరుగుతుంది కదా అని మొహం మీద చెప్పేసి వెళ్ళిపోయింది. అమ్మా 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 అని తులసి అరుస్తున్నా అస్సలు పట్టించుకోలేదు. పర్లేదులే తులసి, నేను వెళ్ళొస్తాన్లే అంటూ శేఖర్ బాబు తులసికి సర్ది చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోయాడు. చెప్పినట్టుగానే 2 మైళ్ల దూరం నుంచి ఆ ఎరువుల బస్తా మోసుకొనొచ్చి ఇంట్లో వేశాడు. భర్త కష్టం చూసి తులసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సూర్యకాంతం మాత్రం ఆ కష్టం చూసినా చెలించకుండా వెళ్ళిపోయింది. పట్నంలో మా అబ్బాయి పనిచేస్తున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఈ సున్నుండలిచ్చిరా. వాణ్ణి చూస్తే అయినా పనెలా చేయాలో తెలుస్తుంది అని సున్నుండల డబ్బా ఇచ్చి వెళ్ళిపోయింది. ఏమాత్రం భేషజం లేకుండా ఆ సున్నుండలు తీసుకుని పట్నానికి బయలుదేరాడు శేఖరం బాబు. తులసి మాత్రం లోలోపల కుమిలిపోతోంది. చుట్టుపక్కల అల్లుళ్లకి వారి అత్తగారింట్లో చేసే మర్యాదలు చూస్తే ఇంకా బాధపడేది. తల్లికి చెప్పాలంటే ఒక పక్క భయం. భర్తేమో ఆ ఇల్లరికం వదిలి రాను అంటున్నాడు. తులసి ఇలా అనుకుంది, ఈ నరకం చూడటం కంటే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే ఎంత బావుండు అంటూ లోపల రోజూ దేవుణ్ణి కోరుకునేది. శేఖరం బాబు సూర్యకాంతం కొడుకు దగ్గరికి వెళ్లి ఆ సమాచారమంతా మళ్లీ సూర్యకాంతానికి చెప్పేవాడు. ఇదిగోండి డబ్బులు అంటూ కొడుకిచ్చిన డబ్బుని ఇచ్చేవాడు. సున్నుండలు చాలా బావున్నాయట. ఈసారి మన పొలంలో చెరుకు పంట వేయమన్నాడు అంటూ అతను మొత్తం విషయాలు చెప్పేవాడు. కొడుకు గురించి చెప్తుంటే సూర్యకాంతమ్మ మురిసిపోయేది. ఎంతైనా తోడబుట్టిన అన్న కాబట్టి తులసికి కూడా ఆ మాటలు సంతోషాన్ని కలిగించాయి. వాడక్కడ అంత కష్టపడుతున్నా ఇంకా పొలం గురించి ఆలోచిస్తున్నాడు. అదేం కార్యాలయమో, ఒక్కరోజు కూడా సెలవివ్వడు వాడికి. అల్లాడిపోతున్నాడు. అయ్యో నా బిడ్డ అంటూ సాధారణంగా తల్లికుండే ప్రేమ కురిపించేది.
కాని ఆ సమయంలోనే ఒక అనకూడని మాట అనేసింది మన సూర్యకాంతం. డబ్బింతే ఇచ్చాడా, లేదంటే మధ్యలో నువ్వేమైనా చేతివాటం ప్రదర్శించావా అని ఏమాత్రం బెరుకు లేకుండా మొహం మీదే అడిగేసింది. ఆ మాట వినగానే తులసి నెత్తిమీద పిడుగుపడినట్టయింది. అమ్మా, నోటికెంత మాటొస్తే అంత మాట అనేస్తావా? అవతలవారు బాధపడతారని కనీసం ఆలోచించవా అని తల్లిమీద ఎదురు తిరిగింది. సూర్యకాంతం ఏం మాట్లాడకుండా అక్కడ్నించి వెళ్ళిపోయింది. భార్యాభర్తలు మాత్రమే అక్కడ నిలబడిపోయారు. ఏంటండి మీరు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. ఈ ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పదండి, వెళ్ళిపోదాం. అన్నింటికీ ఆవేశం పనికిరా తులసి. ఆమెదో కోపంలో అని ఉంటుంది. నువ్వెళ్ళు. ఛీ, ఏంటండి మీరు ఇలా దిగజారిపోయారు? నిజంగానే అందరూ అన్నట్టు అత్త సొమ్ము మీద ఆధారపడిపోయారా? లేదా మా అమ్మని చంపేసి ఈ ఆస్తి మొత్తం లాక్కుందామనుకుంటున్నారా అంటూ ఉక్రోషంలో అనరాని మాటలంది. భార్య కూడా అలా అనడంతో శేఖరం బాబు అక్కడ్నించి మౌనంగా వెళ్ళిపోయాడు. ఇంత జరిగినా ఇంటి నుంచి రాకపోవడంతో తులసి కూడా శేఖరం బాబుతో మాట్లాడ్డం మానేసింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఎవ్వరూ లేవకముందే శేఖరం బాబు లేచి ఎక్కడికో బయలుదేరాడు. ఈ గొడవ జరిగిన దగ్గర్నుంచి శేఖరం మీద తులసి ఒక కన్నేసుంచింది. ఇంత రహస్యంగా ఎవర్ని కలవడానికి వెళ్తున్నాడు అంటూ ఏదో తప్పు జరుగుతుందని మనసులో ఆలోచించింది. దాంతో అతనికి తెలియకుండా అతని వెన్నకే అతన్ని వెంబడించింది. శేఖరం బాబు ఊరు దాటి పొలిమేర కూడా దాటాడు. తులసి గుండెల్లో గుబులు మొదలైంది. ఈయనెక్కడికి వెళ్తున్నాడు అని మనసులో ఆలోచిస్తున్నా కూడా ఎంతైనా భర్త కదా అని ధైర్యంగా వెనకే వెళ్తూ ఉంది. శేఖరం బాబు చాలా దూరం నడిచి ఒక సమాధి దగ్గర ఆగాడు. అక్కడ దండం పెట్టుకుని కాసేపు గడిపి వెనక్కి తిరిగేసరికి తులసి నిల్చొనుంది. తులసిని చూడగానే ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. అసలేంటండి మీరు? ఈ సమాధెవర్ది? మీరెందుకు రహస్యంగా వస్తున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూనే ఉంది. శేఖరం బాబుకి ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు. అడుగుతుంటే మాట్లాడరేంటి? కొంపతీసి మీరే చంపారా అని అడగ్గానే తులసి అని కోపంగా అరిచాడు శేఖరం బాబు. ఈ సమాధి నీ తోడబుట్టిన అన్నయ్యది అనగానే ఒక్క నిమిషం తులసి ఆశ్చర్యపోయింది. మీ అన్నయ్య చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు. పట్నం వెళ్లి రాత్రింబవళ్ళు తేడా లేకుండా కష్టపడి డబ్బు సంపాదించాడు. ఆ డబ్బు తీసుకుని సంతోషంగా ఇంటికొచ్చే సమయంలోనే దోపిడీ దొంగలు అతన్ని చంపేశారు. గ్రామ అధికారుల ద్వారా నాకీ విషయం తెలిసింది. నాకు తెలిసిన ఈ నిజం మీకు తెలిస్తే తట్టుకోలేరని ఈ నాటకం ఆడటం మొదలుపెట్టాను అంటూ జరిగింది మొత్తం చెప్పాడు. తులసి ఆ సమాధి మీద పడి చాలాసేపు ఏడ్చింది. మీ అంత గొప్ప మనసు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదండి. ఎంత బాధని గుండెల్లో దాచుకున్నారు. మిమ్మల్ని అన్న మాటలకి నన్ను క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగింది. ఇన్ని రోజులు నాకు మాత్రమే ఈ విషయం తెలుసు. నేను సంపాదించిన డబ్బును కూడా మీ అన్న సంపాదించాడు అని చెప్తూ మీ అమ్మకిచ్చాను. ఇక నుంచి కూడా ఈ నాటకం ఇలాగే కొనసాగాలి అని భార్య దగ్గర మాట తీసుకున్నాడు. అప్పట్నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ ఆ నాటకాన్ని కొనసాగిస్తున్నారు. నా బిడ్డ అక్కడ కష్టపడుతుంటే ఇక్కడ మాత్రం కొందరు కూర్చొని తింటున్నారు అంటూ అత్త శేఖరాన్ని ఉద్దేశించి అంటున్నా భార్యాభర్తలు మాత్రం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉంటున్నారు. అందుకే అంటారేమో అల్లుడు అంటే కొడుకుతో సమానమని.